हे ब्रो वीडियो देखे थे यूट्यूब पे థ్యాంక్ యూ. కానీ చాలా బాగుంది లోపల అయితే విగ్రహము వినాయకుడిది సింపుల్ ఆరెంజ్ కలర్ లో అయితే ఉండే. ఎంత ఫాస్ట్ గా పట్టుకొచ్చింది తెలుసా, ఎక్స్పెక్ట్ చేయలేదు నేనైతే. హే గాయ్స్, గుడ్ ఈవినింగ్. ఎలా ఉన్నారు అందరూ? ఆఫ్టర్ ఏ స్మాల్ బ్రేక్ ఈ వ్లాగ్ అయితే చేస్తున్నా. కరెంట్లీ మనం అయితే గణపతి పూలే అనే ఒక విలేజ్ లో ఉన్నాం. పేరులోనే అర్థమై ఉండాలా గణపతి అని. ఎస్, ఒక టెంపుల్ అయితే ఉంది ఈ విలేజ్ లో. ఆ టెంపుల్ నేమ్ శ్రీ మహాగణపతి పూలే అని అంటారు, అదన్నమాట. అండ్ ఆల్సో గణపతి పూలే బీచ్ అయితే ఉంది ఇక్కడ. ఈ లొకేషన్ వచ్చేసి రత్నగిరి నుంచి 24 కిలోమీటర్స్లో అవుతుంది. నిన్న అయితే రత్నగిరిలో ఉండే, నాకైతే పెద్దగా నచ్చలేదు, అందుకే వచ్చేసిన. సో కొంచెం పీస్ ఉంది ఇక్కడ, బీచ్ అనేది చాలా బాగుంది. అండ్ టెంపుల్ కూడా ప్రశాంతంగా ఉంది. టెంపుల్ అయితే చూపిస్తా, ఫస్ట్ అయితే వెళ్ళిపోదాం లోపలికి. లెట్స్ గో. ఈ టెంపుల్ అయితే ప్రజెంట్ ఎవ్వరు లేరు, ఖాళీ, అన్ని ఖాళీగా ఉన్నాయి, ఎవ్వరు లేరు కూడా. అండ్ ఏదో షూటింగ్ అవుతుంది మెయిన్గా. ఫైనల్గా అయితే టెంపుల్ దగ్గరికి వచ్చినాము, అంటే ఇంకా లోపలికి పోలే, బయటనే ఉన్నాం. బయట నుంచి చూపిస్తాం చూడండి. ఇది టెంపుల్ గోపురం. లుక్, ఎగ్జాక్ట్గా బీచ్కి అటాచ్ అయ్యే టెంపుల్ అయితే ఉంటుంది. మీకు తెలిసిందే లోపలికి ఫోన్స్ అలా ఉండదు, ఉంటే రికార్డ్ చేస్తా, లేకపోతే లైక్ లోపల నుంచి బయటికి వచ్చినాక బీచ్ ప్లస్ టెంపుల్ సైడ్ బై సైడ్ కాంబినేషన్ ఎలా ఉంటుందో చూపిస్తా. ఫస్ట్ అయితే లోపలికి వెళ్తాం, లెట్స్ గో. కానీ చాలా బాగుంది లోపల అయితే విగ్రహము వినాయకుడిది సింపుల్ ఆరెంజ్ కలర్లో అయితే ఉండే, మస్తు అనిపించింది. బీచ్లోకి అయితే వచ్చిన, బీచ్కి అటాచ్ అయ్యి ఉంది టెంపుల్ ఏదైతే ఉందో చూపిస్తా. లుక్, ఇది టెంపుల్ అన్నమాట. బీచ్ వాటర్ ఫ్లో ఎక్కువ వస్తే టెంపుల్కి ఈజీగా టచ్ అయిపోతుంది. ఎంత బాగుంది కదా. లైక్ అటు సైడ్ మౌంటైన్, ఇక్కడ బీచ్, మధ్యలో ఏమో టెంపుల్. ఫుల్ ప్రశాంతంగా ఉంది బీచ్ కూడా. సాడ్ థింగ్ ఏంటంటే వెహికల్స్ లోపలికి రావడానికి లేవు, అక్కడనే పార్కింగ్ ఉంది, ఫ్రీ పార్కింగ్. ఆన్నే పెట్టేసుకొని వచ్చినండే, లోపలికి అయితే రానియట్లేదు. ఇంకా నైట్ కూడా మనం ఇక్కడ ఉండము. నెక్స్ట్ ప్లేస్కి అయితే ఇప్పుడే మూవ్ అవుతాం అన్నమాట. అది జస్ట్ ఈ టెంపుల్ విజిట్ చేద్దామని వచ్చిన. అండ్ బీచ్ కూడా రెండు బాగున్నాయి, ఇంకెళ్ళిపోవడమే. అది టెంపుల్ మొత్తం చూద్దామని నేను అనుకుంటే కరెక్ట్ టైం లేదు, మూవీ షూటింగ్ జరుగుతుంది. జనాలు చూడు ఫుల్ ఉన్నారు. ఏదో మరాఠీయా, ఏదో మరాఠీ మూవీ కావచ్చు, పెద్ద పేరుంది, పార్ట్ 2 అంట. సర్లే అని వచ్చేసి చలో మనమైతే ఈ ప్లేస్ని వదిలేసి ముంగటికి అయితే వెళ్తున్నాం. నెక్స్ట్ మూవింగ్ ఫార్వర్డ్, చూడాలి ఎక్కడికి ఏంది అనేది. లెట్స్ గో. हे ब्रो वीडियो देखे थे यूट्यूब पे థ్యాంక్ యూ. बात भी करते हो तो ऊपर पानी है ना, वो वीडियो देखा था. है ना. अब पीछे से देखा तो गाड़ी पहचाना. अच्छा अच्छा, थैंक यू. कहाँ जा रहे हो अभी? ऐसा ही घूम रहे अभी यहाँ नेक्स्ट प्लेस, इधर एक फेरी है ना, वो वही पे मेरा गाँव है. हाँ, उधर से फेरी लेके दूसरा साइड जाता हूँ, एक्सपीरियंस चाहिए इसके लिए. ठीक है, मालूम है, मैं देखता वीडियो. चलो चलो, नाइस मीटिंग यू. थैंक यू. राइट, बाय. యూట్యూబ్లో వీడియోస్ చూసిరట ఆల్రెడీ. ఇంకా వాళ్ళ ఏరియా నుంచి పోతున్నాయి కదా, ఆగినారు. మొత్తం ఇది మహారాష్ట్ర కోస్టల్ అన్నమాట. మనం కోస్టల్ నుంచి పోతున్నాం ప్రజెంట్. కొంచెం పీస్ఫుల్గా ఉంటుంది. ఇప్పుడు లైక్ మెయిన్ మధ్యలో పోయినా ఎండాకాలం కాబట్టి వాటర్ ఫాల్స్లో వాటర్ ఉండవు, ఆ రోడ్లు చక్కగా ఉండవు, ఖరాబ్. ప్రశాంతంగా ఇట్లా పోతూ ఉండాలి, ప్లేసెస్ చూసుకుంటూ వెళ్ళిపోతూ ఉండాలి. అదే సింపుల్. ఏదైనా మంచి ప్లేస్ వస్తే నైట్ చేయాలి, లేకపోతే ధనాదని వెళ్ళిపోవడం. అక్కడ ఉండేవాడిని, ఇంతకుముందు ప్లేస్లో ఉందామని అనుకున్నా. కాకపోతే ఏంటంటే వెహికల్ బీచ్ వరకు అలా లేదు. వెహికల్ ఒక దగ్గర, నేను ఒక దగ్గర, అది కానిపని. చలో చూద్దాం నెక్స్ట్ ఏ ప్లేస్ వస్తుందో. ఫైనల్గా అయితే జైఘాట్ జెట్టి వరకు అయితే రీచ్ అయిపోయినాము. ఈ జైఘాట్ జెట్టి ఏందని ఆలోచించవచ్చు. ఏంటంటే మన
వెహికల్ని జెట్టీలో ఎక్కించుకొని ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వాటర్లో తీసుకెళ్తారు అన్నమాట. బేసిక్గా లైక్ ట్రాన్స్పోర్టేషన్ టైం. దానికి రోడ్ వేస్ లేదు. మళ్ళీ రోడ్ వేస్ కావాలంటే మళ్ళీ 40 కిలోమీటర్లు తిరగాల. అండ్ నాకు ఇది కూడా ఎక్స్పీరియన్స్ చేసినట్టు ఉంటుంది కదా అని సో ట్రై చేస్తున్నా, చూద్దాం ఎలా ఉంటుంది అంటే. లొకేషన్కి అయితే రీచ్ అయిపోయినాం. ఆల్రెడీ జెట్టి కూడా వచ్చేస్తుంది ఆన్ ద వే. మనం అయితే వెళ్ళి టికెట్ పర్చేస్ చేద్దాం ఫస్ట్. ఐఎమ్ నాట్ షూర్ ఎంత తీసుకుంటారు అనేది. ఆన్లైన్లో అయితే 150 అని ఉంది. హలో లెట్స్. మీకు జెట్టి చూపియానా? ఇదిగో అదే జెట్టి. ఇప్పుడు దాంట్లో మన వ్యాన్ వేసుకొని పోతారు అనమాట. చలో లెట్స్ బై ది టికెట్. हेलो कितना है ना? 200 रुपये. 200? 200 అంట. ఆన్లైన్లో 150 అని ఉంది, ఇడేమో 200 తీసుకున్నాడు. షిట్. ఫస్ట్ టైం వీఆర్ గోయింగ్ టు ఎక్స్పీరియన్స్ దిస్. ఆల్రెడీ వెహికల్స్ ఎక్కిచ్చేసినారు, మనది ఒకటే పెండింగ్. ఫైనల్గా అయితే బయలుదేరుతున్నాం. వెహికల్ అయితే ఇక మన వెహికల్ ఇక్కడ ఉంది, ఖాళీగా ఉంది. ఎక్కువ లేవు వెహికల్స్, ఓన్లీ 4 కార్స్, మిగతా అన్ని బైక్స్.
ఎంత ఫాస్ట్గా పట్టుకొచ్చింది తెలుసా, ఎక్స్పెక్ట్ చేయలేదు నేనైతే. వెళ్ళిపోతున్నాం కూడా. మళ్ళీ అనిపించుండే. చలో లెట్స్ గో. అమ్మయ్య, నెక్స్ట్ సైడ్కి పోవాలో చూడాలా. మళ్ళీ ఆఫ్టర్ ఎ లాంగ్ డ్రైవ్ వీ రీచ్డ్ చిప్లున్. ఇది ఒక వన్ ఆఫ్ ద టౌన్, లైక్ ఏ స్మాల్ సిటీ ఇన్ మహారాష్ట్ర. ఈరోజు మనం అయితే జర్నీ రత్నగిరి నుంచి స్టార్ట్ చేసినాం. రత్నగిరి టు గణపతి పూలే, అక్కడైతే వినాయకుడి టెంపుల్, బీచ్ కవర్ చేసుకొని నెక్స్ట్ ఒక జెట్టి, ఐ మీన్ ఫెర్రీ టైప్ దాన్ని తీసుకొని దాంట్లో మన బెల్లాతోటి వాటర్లో ట్రావెల్ చేసినుండే. ఒక లైక్ 20 minutes, అంతే, ఎక్కువ టైం కాదు. 20 minutesలో ఇంకో గట్టు రీచ్ అయినాం. అక్కడ నుంచి చిప్లూన్కి అయితే రీచ్ అయినుండే. నేను అనుకున్నా ఎంటర్ అయ్యేటప్పుడు చిప్లూన్కి, ఇది ఒక చిన్న విలేజ్ కదా, అది మహారాష్ట్ర, నన్నెవడు గుర్తుపడతారులే అని అనుకునుండే. కానీ చెప్తున్నా కదా గాయస్, ఆల్మోస్ట్ ఒక 100 మంది వచ్చినారు. 100 పైన మంది వచ్చి అసలు వ్యాన్ చూసి అసలు క్రేజీ, లైక్ డేరింగ్, ఇది చేయాలంటే చాలా డేర్ కావాలి, ఇంకా అన్నీ వదులుకొని ఉండాలి అని చెప్పినుండే. బట్ లైక్ చాలా హ్యాపీ అనమాట. ఎందుకంటే ఏ ప్లేస్కి పోయినా సరే, ఏ టౌన్కి పోయినా అట్లీస్ట్ ఒక్కరన్నా ఐడెంటిఫై చేస్తున్నారు, చాలు కదా, ఇంకేం కావాలి అసలు. ఇంకా రేపు ప్లాన్స్ చూడాలి. చిప్లూన్ దగ్గరలో ఏదో ఫోర్ట్ ఉంది అండ్ కొన్ని ఏరియాస్ ఉన్నాయి, అవి అయితే ఎక్స్ప్లోర్ చేయబోతున్నా. ఇప్పుడైతే పడుకోవాలి, ఫుల్ టయర్డ్. చలో ఈ వ్లాగ్కి ఇంతే. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. ఛానల్కి ఫస్ట్ టైం విజిట్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఇన్స్టాగ్రామ్ని ఫాలో చేసుకోవడం మర్చిపోద్దు. లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఉంటుంది. చలో బాయ్, గుడ్ నైట్.